తెలంగాణలో కాషాయం జెండా పాతడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలే రంగంలోకి దిగుతున్నారంటే తెలంగాణపై బీజేపీ దళపతులు ఎంత ఫోకస్ పెట్టారో అర్థమవుతుంది. ఇక వీరితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తెలంగాణలో వరుసగా పర్యటనలు చేస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఈ తరుణంలో ఫిబ్రవరి 13న పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభలో ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవటంలో భాగంగా తెలంగాణ బీజేపీ కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే బూత్ స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు పార్టీ అధినాయకత్వం వరుస సమావేశాలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తుంది. ప్రతి 15 రోజులకు తెలంగాణ కేంద్రంగా జరిగే సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులను, శక్తి కేంద్రాలు ఇన్ఛార్జీలను క్రియాశీలం చేయటం, స్థానిక నాయకత్వాన్ని తయారు చేయటం వంటి బాధ్యతలను పార్టీ ముఖ్య నేతలకు కట్టబెట్టారు. తెలంగాణకు బీజేపీ ఏం చేయలేదంటూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పూర్తి లెక్కలతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకత్వం కేంద్ర మంత్రులకు సూచించింది. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణలో ఏ పథకానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, రాష్ట్రం తన వాటాగా ఇచ్చిన డబ్బులెన్ని, కేంద్రం నిధులు కేటాయించిన రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో ఎన్ని నిధులు మురిగిపోయాయి, గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులెన్ని, రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులెన్ని అన్న గణాంకాలన్నింటినీ సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కొంతకాలంగా పార్టీ జాతీయ నేతలు కసరత్తు చేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి లోక్సభ నియోజకవర్గాల వరకు బాధ్యతలను కేటాయించారు. 4 లోక్సభ స్థానాలను కలిపి ఒక క్లస్టర్ గా నిర్ణయించారు. మొత్తం 17 లోక్సభ స్థానాలను 4 క్లస్టర్లుగా ఖరారు చేశారు. పార్టీ ముఖ్య నేతలు జిల్లా స్థాయి సమావేశాలకు హాజరవుతారు. క్లస్టర్ మీటింగులకు ప్రధాని మోదీ, అమిత్ షా హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగులను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని 13న హైదరాబాద్ పర్యటన సమయంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో తెలంగాణ పైన స్వయంగా ఫోకస్ పెట్టిన ప్రధాని ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపైన ఆరా తీస్తున్నారు. ఇక క్షేత్రస్థాయి నుంచి బీఆర్ఎస్ పై పోరాటం కోసం కార్నర్ మీటింగుల నిర్వహణకు పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 కార్నర్ మీటింగుల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు వీటిని నిర్వహించనున్నారు. ప్రారంభ సమావేశాలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్ఛార్జీలతో పాటు జాతీయ పార్టీ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రముఖులు, సీనియర్ నాయకులు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. రెండో దశలో మండలం యూనిట్ గా ప్రజాగోస, బీజేపీ భరోసా పేరిట బైక్ ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక మూడో దశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తి చేసి ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు. దీంతో పాటుగా కేంద్ర మంత్రులు, పార్టీలో జాతీయ స్థాయి సీనియర్లకు తెలంగాణలో నిరంతరం పర్యటనలు చేస్తూ సభలు, పార్టీ సమావేశాల్లో పాల్గొనేలా మార్చి నుంచి బీజేపీ కొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది.
మొత్తంగా మిషన్ 19 అమలు చేసి అనుకున్నది సాధించేందుకు బీజేపీ తన అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలను వెలుకుతీసి ప్రయోగించబోతుంది. బీజేపీ ఎత్తులను ఎప్పటికప్పుడు పై ఎత్తులు వేస్తూ రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యాన్ని తగ్గించడంతో పాటు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని సీఎం కేసీఆర్ కూడా ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు పూర్తి రసకందాయంలో పడ్డాయని చెప్పక తప్పదు.